దేవుని యందు విశ్వాసం కలిగి ఆయన చిత్తానుసారం మనం బ్రతకడానికి ఆయన చేస్తున్న ప్రతి మేలును బట్టి ప్రతి ఉపకారాన్ని బట్టి దేవుడికి మహిమ ఘనత ప్రభావాలు కలుగులుగాక. ఆమేన్. ప్రసిద్ధ వాక్యం నుంచి ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా ఆయన మాటను మనం విని గ్రహించుకోవటానికి, ఆయన మాటను మన వినికిడిలో జాగ్రత్త చేసుకోవటానికి దేవుడు కొన్ని విషయాలు మనకు నేర్పిస్తూ వచ్చారు. ఎందుకు ఆ రీతిలో చేయాలంటే మొట్టమొదట దేవుడి మాట వింటున్నప్పుడు మనం విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విశ్వాసంలోనే మనం ఎట్లా ఉండాలంటే నిలకడగా ఉండాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. విశ్వాసంలో నిలకడగా ఉన్న తర్వాత మనము దేవుని యందు మనం మెలకువ కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నామ మహిమార్థంగా బ్రతకడానికి మెలకువ కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యలు మనం చూస్తే ఆయన చెప్తూ వచ్చే మీరు ప్రార్థనలో విశ్వాసం కలిగి ఉండండి, నిలకడ కలిగి ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ మెలకువ కలిగి ఉండటానికి ఇది నా దేవుడు మనకు సహాయం చేసినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. మెలకువ కలిగి ఉండటము అంటే ఏంటంటే దేవుని యొక్క వాక్య ప్రకారం మనము దేవుని దగ్గర జాగ్రత్తగా దేవుని మాటలు వింటూ ఉండగా మరి దుష్టుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఆ వినే మాటను దొంగిలిస్తూ ఉంటాం. నేను విన్నాను కదా, నేను నేర్చుకున్నాను కదా అనుకుంటానే ఉంటాం. ఆ విన్నదాన్ని దుష్టుడు దొంగిలిస్తూ ఉంటాం. ఆ దొంగతనం జరగకపోకుండా ఇప్పుడు ఏం చేయాలి? మనం మెలకువగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడు ఎందుకు మెలకువగా ఉండాలంటే పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రాబ్లం అంటారంటే మనము దేవుని రాకడ కొరకు మెలకువ కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అదేవిధంగా దుష్టుడు పొంచాడుతూ ఉంటున్నాడు కాబట్టి ఆ దుష్టుని యొక్క క్రియలను జీవించడానికి మెలకువ కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రీతిగా మనం ఉండకపోతే, ఆ మెలకువ మనలో లేకపోతే ఆయన వచ్చినప్పుడు ఆయన నిద్రపోతున్న వారిని చూస్తాం, సిద్ధుల్లో నూనె లేని వారిని చూస్తాం. తర్వాత దీపము వెలిగించబడలేని పరిస్థితుల్లో ఉన్న వారిని చూస్తూ ఉంటాడన్నమాట. ఇటువంటి స్థితి నుంచి దేవుడు మనల్ని విడిపించడానికి ఇది మనల్ని జీవించి నడిపిస్తున్నందుకు దేవుడికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రేమమైన యేసయ్య ప్రేమ సానుల ప్రేమగా మనకి మొదటిగా జ్ఞాపకం చేస్తూ ఏ విషయాల్లో మనం మెలకువ కలిగి ఉండాలి అంటే దేవుని నామ మహిమార్థంగా దేవుని యందు విశ్వాసం చేత మనం బ్రతకడానికి ఏ విషయాలు మనం మెలకువ కలిగి ఉండాలి, ఏ విషయాల్లో మనం నిలకడగలిగి ఉండాలి అనే భక్తిని మనకు నేర్పిస్తున్నాం. ఈ విశ్వాసము, నిలకడ, మెలకువ అనేది మనకెంతో అవసరమైన దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ అవసరమైన మాటను బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మహిమోన్నతుడైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడే దేవుని దగ్గర మనం చాటగా గౌరవంగా తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. తెలుసుకోవటానికి ఇప్పుడు మన మనసును ఏం చేయాలి? మన మనసుని దేవుని దగ్గర నిలుపుకోవాలి. తర్వాత మనం వినేదాన్ని విశ్వసించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. వినేదాన్ని విశ్వసించి ఆ మనసును అక్కడ నిలుపుకొని విశ్వసించిన దాన్ని మనం మెలకువ కలిగి నడుచుకోవటానికి ఉపయోగించుకునే వారిగా ఉంటారు. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుడి యొక్క వాక్యం మాట్లాడితే అబ్రహాం యొక్క జీవితాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అబ్రహాంకు దేవుడు మరి అన్ని విధాలా కూడా ఆచరిస్తూ ధనవంతులు చేస్తూ గొప్పవాణి చేస్తూ వచ్చాడు. అయితే ఇదంతా ఇచ్చాడు దేవుడు, నాకు వారసుడు లేడు అని బాధపడుతూ ఉన్నారు. వారసుడు లేడు అని బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు వచ్చి మరి మనతో మాట్లాడి దర్శించి మరి నీ గర్భంలో పుట్టే కుమారుడు నీకు వారసుడు అవుతాడని కూడా దేవుడు మాట ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. మనకు లాగానే అబ్రహాం కూడా విన్నాడు. అబ్రహాం కూడా విశ్వాసం ఇచ్చాడు. తర్వాత ఏం జరుగుతూ వచ్చిందంటే మరి వీరి మధ్య ఈ సారా అబ్రహాముల మధ్య ఆగరు ప్రవేశించిందన్నమాట. దేవుని మాటలు మనం వింటూనే ఉంటాం, దేవుని వాగ్దానాన్ని మనం వింటూనే ఉంటాం, జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం. దేవుని యొక్క కృపను మనం పొందటానికి, దేవుని జ్ఞానాన్ని మనం పొందటానికి మనము మెలకువ కలిగి ఉండకపోతే ఇప్పుడు సారా అబ్రహాము మధ్య వాగ్దానం పొందిన వారి మధ్య ఎవరు వచ్చారు? ఆగరు ద్వారా కుటుంబంలో ఏమొచ్చింది? కలపలు వచ్చింది. మరి సారా మనకు కృంగిపోతుంది.
దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్త కలిగి వినాలి. వినేటప్పుడు మనకు విశ్వాసం కలుగుతుంది. విని దాని యందు నిలకడ కలిగి ఉండాలి. నిలకడ కలిగి ఇంకా మనం దేవుడితో నడుచుకోవడానికి నెలకు కలిగి ఉండాలి. దేవుడికి మహిమ కలుగునగాక. ఈ విధంగా వీళ్ళ మధ్య దేవుడిచ్చిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చే లోపు ఏం జరుగుతూ వచ్చిందంటే దైవ ప్రత్యక్షత కూడా దూరం అవుతూ వచ్చారు. ఆ మాట ఇచ్చిన తర్వాత మళ్ళా ఈ కార్యములు జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత దరిదాపు ఒక 13-10 సంవత్సరాల దాకా దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని యొక్క దర్శనాన్ని ఆయన పొందుకోలేకపోతున్నారు. మనం ఎందుకు మెలకువగలిగి ఉండాలో చెప్తున్నాడు దేవుడు. ఏ విషయాల్లో మెలకువగలిగి ఉండాలో చెప్తున్నాడు దేవుడు. మన ఇంట్లో ధనం ఉంది. మన ఇంట్లో ధనం ఉంది. ఆ ధనం ఉంది కాబట్టి ఆ ధనం కొరకు మనం ఏం చేస్తూ ఉంటాం? జాగ్రత్త చేసుకుంటూ ఉంటాం. అంతేకాదు మనం ఎక్కడన్నా బయటకు వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తాం? మెలకువగలిగి ఇంటికి తాళం పెట్టుకుని వెళ్తూ ఉంటాం. అదే తాళం పెట్టుకోకుండా వెళ్తే జనాలు ఏమంటారు? ఆ మాత్రం మెలకువ లేదు, ఆ మాత్రం తెలివి లేదా అంటారు. దేవుని యొక్క వాక్యంతో మనతో మాట్లాడుతుంటారు. ఎందుకు ఈ మాటలు మనం చెప్తున్నాం? పరిశుద్ధ గ్రంథం మన ఇంటిలో మనం దాచుకున్న ధనం గురించి మనం ఏం చేసుకోవాలంటే నెలకోగలిగి మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏ విధంగా జాగ్రత్త చేసుకోవాలో ఆ విధంగా జాగ్రత్త ఆ విధంగా ఉంచుకుంటున్నాం. అంటే దేవుని యొక్క వాక్యాన్ని కూడా మన హృదయంలో ఏ రీతిగా జాగ్రత్త చేసుకోవాలో, ఏ రీతిగా మెలకువగలిగి ఉండాలో దాన్ని ఈ దినాన్ని నేర్పిస్తున్నట్లు దేవుడికి మహిమ కలుగునగాక. మనం దేవుని మాటలు వింటాం, దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవుని వాగ్దానమే పొందుకుంటూ ఉంటాం. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుడికి మహిమ కలుగునగాక. నమ్మదగిన దేవుడు అని మనమే చెప్తూ ఉంటాం. మళ్ళీ ఏం చేస్తూ ఉంటాం? వాగ్దానం కొరకు కనిపెట్టలేని వారిగా ఉంటాం. మెలకువ లేదు. దేవుని యొక్క వాక్యలో చూస్తే ఏ దాసుడు మెలకువగా ఆయన వచ్చేటప్పుడు ఏ దాసుడు మెలకువగా ఉండకుండా ఉంటాడు? ఆ దాసుడు ఏమంటున్నాడు? దాసుడు అంటున్నాడు. దేవుని యొక్క వాక్యంలో మనము నమ్మదగిన దేవుని దగ్గర ఆయన మాటలు వింటూ ఆయన మాటే మనకు మార్గాన్ని చూపిస్తూ ఆయన మాటే ఆ త్రోవలో మనం నడిపించడానికి ఈ వివరం అంతా దేవుడు చెప్తూ ఉంటాడు. దేవుడికి మహిమ కలుగునగాక. 1 రోజు 2 రోజులు దేవుడి మాటలు మనం వింటూ ఉన్నాం. విన్నప్పుడు సంతోషపడుతూ ఉన్నాం. సంతోషపడిన ఆ మాటని మనలో నిలుపుకోవాలి. ఆ మాట ద్వారానే మనము జాగ్రత్త చేసుకోవాలి. దేవుడికి మహిమ కలుగునగాక. ఆ మాట ద్వారానే మనం మెలకు కలిగి ఉండాలి. దేవుడికి మహిమ కలుగునగాక. ఇప్పుడు ప్రార్థన చేయాలి అనే ఆశ నాలో పుట్టలేదు, లేకపోతే బైబిల్ చదవాలి అనే ఆలోచన నాకు రావట్లేదు అంటే మనము విని మనం ఏం చేస్తున్నాను? వాక్యాన్ని ధ్యానించు. దేవుడికి ప్రార్థన ఎప్పుడు చేయమన్నాడు? ఎక్కువగా ప్రార్థించమంటున్నాను. తర్వాత ఎడతెగక ప్రార్థించమంటున్నాను. ఎల్లప్పుడూ కూడా ఆయన ప్రార్థించే వారిగా ఉండాలి. అయితే ఈ సహవాసం అనేది పడగొట్టడానికి దుష్టుడు మనలోకి వస్తాడు. వచ్చి ఏం చేస్తూ ఉంటాడు? బైబిల్ చదవని, దేవునితో సహవాసం చేయని, తర్వాత ప్రార్థన చేయని, ఇవన్నీ కూడా లోపలికి తీసుకొచ్చేస్తాం. అవి రాకోకుండా మనము మెలకువగలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యం ద్వారానే ఇంకా ప్రజలు ఇవన్నీ వాక్యంలో ఉండమాట వేరొక మాటలుగా దేవుని యొక్క వాక్యంలోనే ఇంకా ప్రజలు ప్రార్థన చేయనప్పుడు మనము పొంది ఉన్నామని నమ్మాలి అన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. మరి ఈ మెలకువలన్నీ మన దగ్గర ఉంటాయంటే వింటాం, విని దాని కొరకు కనిపెట్టలేం, విని దాని కొరకు వేసి చూడలేం, విని దాని కొరకు సహనముతో ఎదురు చూడలేం. ఈ లోపులు ప్రవేశిస్తాడు దుష్టుడు, ఈ లోపులు ప్రవేశిస్తాడు దొంగ, మనసంతా జరిపేస్తూ ఉంటాడు. అయితే నెమ్మది పొందటానికి దేవుడి దినాన మనతో మాట్లాడుతాడు. క్రీస్తు యేసునందున కృప చేత ఆలోచన చేసి నడిపించే దేవుడిగా జీవించి మనం నడిపించడానికి ఆయన మనకు తోడయ్యాడు. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని దగ్గర నుంచి వాగ్దానం తీసుకున్న వాగ్దానాన్ని మనం ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటాం?
ఒకరోజు బాగా గుర్తుంటుంది, రెండో రోజు ఎప్పుడో గుర్తొచ్చింది, మూడో రోజు మళ్ళా ఏమి చేయడం కూడా మర్చిపోతూ ఉంటాం. ఇట్లా జరుగుతూ ఉంటాయి. అయితే దేవుడు ఇచ్చిన వాగ్దానం అనేది నెరవేర్చబడేది. దేవునికి మహిమ కలుగునే కాక, దేవుడు ఇచ్చిన మాట అనేది నెరవేర్చబడేది. దేవుడికి మహిమ కలుగునే కాక, దేవుని మాటను నెరవేర్చబడటానికి అబ్రహాము జీవితంలో ఒక్కరోజు వచ్చిందా, లేకపోతే ఉదయం చెప్తే సాయంత్రానికి జరిగిందా, మధ్యాహ్నానికి జరిగిందా, ఎన్ని రోజులు జరిగింది? సంవత్సరాలు బట్టి దేవుని మాట నెరవేర్చబడతాయి. దేవుని మాట నెరవేర్చబడతాయి. దేవుని మాట నెరవేర్చబడటానికి సంవత్సరాలు పడితే ఆ సంవత్సరాల్లో వెనుక లేకపోతే దుష్టుడు లోనకు ప్రవేశిస్తాడు. దుష్టుడు ప్రవేశించి ఏం చేస్తాడు? మనసుకి నెమ్మది లేకుండా చేసేస్తాడు. ఒకవేళ దేవుని కృప ఈ దినమే చెప్పి ఈ దినమే చేయాలనుకున్నాడు అనుకో, ఆ దినము చేశాడు. దేవుని కృప ఈ దినము చెప్పి 10 సంవత్సరాల తర్వాత చేయాలనుకున్నాడు అనుకో, ఆ దినము చేస్తాడు దేవుడు. కానీ మనలో ఏముండాలి? సహనం ఉండాలి. దేవుని యొక్క వాక్యం అందిస్తే నొప్పినంటూ ఉన్నాడు, సహనముతో నా దేవుని దగ్గర నేను కనిపెట్టుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగునే గాక. సహనముతో కనిపెట్టుకుంటున్నాను. ఎందుకన్నాడు ఆ మాట? పరిశుద్ధ గ్రంథం, కీర్తన గ్రంథం 40వ అధ్యాయము 1వ వచనాలు చదువుతాను. దేవునికి మహిమ కలుగునే గాక. తర్వాత దేవునికి మహిమ కలుగునే గాక. హల్లెలూయా. ఎప్పుడు జరిగింది ఈ కార్యము? ఆయన సహనముతో కనిపెట్టుకున్నాం. దేవునికి మహిమ కలుగునే గాక. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుంది. ఆయన నాకు చెవిలోకి నా మొర ఆలకించను. నాశనకరమైన గుంటలో నుండి, ఎగుటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. దేవునికి మహిమ కలుగునే గాక. అడుగులు స్థిరపరిచేది, బండ మీద నిలిపినట్టు కనుక ఆయన కొరకే మనం ఏం చేయాలి? సహనముతో కనిపెట్టుకునే వారిగా ఉండాలి. ఎదుటగలిగిన దొంగ ఊబిలను, నాశనకరమైన గుంటను దేవునిచ్చే దేవుడు కనుక ఆయన కొరకు మనం కనిపెట్టుకుని ఉండేవారిగా ఉండాలి. కనిపెట్టుకుని ఉండేలోకి మనలోకి ఎన్నో ఆలోచనలు ప్రవేశిస్తాయి. ఎన్నో ఆలోచనలు వచ్చేస్తూ ఉంటుంది. అట్లా అని చెప్పి ఎన్నో ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. ఈ ఆలోచన ఏం చేస్తూ ఉంటుంది? మనసుకి నెమ్మది లేకుండా చేస్తూ ఉంటుంది అన్నమాట. దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడు మనం ఏ విధంగా మెలుపు కలిగి ఉండాలో అది నేర్పిస్తూ ఉన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునే గాక. మెలుపు కలిగి ఉండటానికి మనలో ఉండవలసింది ఏంటంటే సహనము. దేవునికి మహిమ కలుగునే గాక. సహనము లేకపోతే ఏం చేస్తూ ఉంటామంటే తొందరపడిపోయి మెలుకు లేనట్లుగా, మెలుకు అంటే నిద్రపోతుంటే మెలుకు కాదు, పని చేయటానికి తగిన జ్ఞానం. దేవునికి మహిమ కలుగునే గాక. ఆ మెలుకు లేనట్లుగా మనం ప్రవర్తించే వారిగా ఉంటాం అన్నమాట. అటువంటి స్థితి నుంచి దేవుడు మనల్ని తప్పించడానికి ఈ జ్ఞానం చెప్తూ ఉన్నాడు. దేవుని దగ్గర నువ్వు మాటను తీసుకుని, దేవుని మాటలు విని నీ మనసులో అన్వయించుకున్నప్పుడు, ఆ మాటను బట్టి నువ్వు సంతోషపడుతున్నప్పుడు, ఈ విధంగా నన్ను నిలబెట్టాను నువ్వు అడుగుతూ ఉంటున్నప్పుడు దేవుడు వింటాడు. విని ఆయన ఇచ్చే ప్రతిఫలం కొరకు మనము ఓర్పుతో సహనముతో కనిపెట్టుకునే వాడిగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునే గాక. ఆ విధంగా కనిపెట్టుకోకపోతే దేవుని యొక్క వాక్యం ఏమంటున్నట్టు మన జీవితంలో మనం ఏం చేస్తాం? ఆయన లేడు అన్నట్టుగా మనం బ్రతుకుతాం. ఆయన లేడు అన్నట్టుగా మనం బ్రతుకుతాం. ఆ బ్రతుకు మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళి మళ్ళా నాశనకరమైన పరిస్థితులు. అటువంటి స్థితి నుండి తప్పించడానికే దేవుడి దినాన్ని సాటిగా మనతో మాట్లాడతాం. 3 విషయాలు మనకి నేర్పిస్తూ వచ్చారు. మొదట ఇచ్చిపోవద్దు అన్న, ఇసుక ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగునే గాక. దేవుని దగ్గర నిలకడగలిగి మనం ఉండాలి. మెలకువ కలిగి మనం ఉండాలి. ఉండాలి అంటే మనలో ఏముండాలంటే
ఓర్పు సహనం అనేది ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఓర్పు సహనము మన దగ్గర లేదు, నా దగ్గరే లేదు. లేనప్పుడు నేను ఏం చేస్తూ ఉంటాను, దేవుడు చెప్తుందా నేను ఆగలేక నేను ఏదేదో నేను తెచ్చేస్తాను, ఏదేదో నేను తెచ్చేస్తాను. తెచ్చేసిన దాన్ని బట్టి దాని ప్రతిఫలం అనుభవించేది ఎవరు? తెచ్చిన వారు, విన్నవారు. కనుక దైవ చిత్తానుసారంగా దైవము నేర్పించే ప్రతి మాటను మనం జాగ్రత్తగా గుర్తుపట్టుకుని దేవుని ఎందుకు విశ్వాసం ఉంచి మెలకువగలిగి బ్రతకడానికి దేవుడి మాటలు నేర్పిస్తూ ఉన్నారు. దేవుడికి మహిమ కలుగును. అనాది కాలంలో దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి మనం చూస్తే వాళ్ళు నిలకడగలిగి ఉంటారు, తర్వాత మెలుగుతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యలో గ్రహించుకోవాల్సిన సత్యాన్ని దేవుని యొక్క కృపను పొందాడు నోవహు అంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ కృపను పొందిన వ్యక్తి లోకమంతా ఏం చేస్తూ ఉంటే నోవహును చూసి ఛాలెంజ్ చేస్తూ ఉన్నప్పుడు నోవహు మాత్రం దేవుడు చెప్పిన మాట యందు మెలుకోగలిగి ఉన్నాడు, సిద్ధపడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దేవుడు వచ్చాడు అన్నట్టుగా ఉండకుండా ఏం చేస్తూ ఉన్నాడు, మెలుకోగలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మెలుకోగలిగి ఉన్న వ్యక్తి ఏమయ్యాడు, ప్రపంచానికి గొప్ప సాక్షి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామ మహిమార్థంగా మన బ్రతుకును బ్రతికించడానికి దేవునికి కీర్తి కలిగేటట్లుగా మనం బ్రతకడానికి దేవుడి సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. లోకమంతా ఈ విధంగా ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు, నాకు మాత్రం ఎందుకు వచ్చిందని అని చెప్పేసి నోవహు ఆ పనిని ముగించడానికి ఆ పనిలో మెలకువ లేకుండా ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని మనం గ్రహించుకోవడానికి చేస్తున్నాం. మంచి దాసుడిగా, దేవునికి మంచి బిడ్డగా, దేవుని దృష్టిలో విలువైన బిడ్డలాగా మనం బ్రతకాలి అంటే మనలో నిలకడ ఉండాలి, మనలో మెలకువ ఉండాలి. ఆ మెలకువ కలిగిన జీవితాన్ని మనకు నేర్పిస్తాం. దేవుని యందు విశ్వాసంతో ప్రార్థనాపూర్వకంగా దేవుడు మన వాక్యంలో నడిపిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు ఓర్ప యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ ఓర్ప దేవుని మాటను దృష్టి పెట్టిందా, దేవుని మాట యందు మెలుకోగలిగి ఉందా అంటే ఆ ప్రాంతాన్ని దేవుడు దర్శించాడు అని నయోమి చేస్తుంది. చెప్పిందా లేదా? చెప్పింది. మరి ఏమన్నా మెలుకోగలిగి ఆలోచన చేసిందా అంటే అది సమృద్ధి కలిగిన ప్రాంతం, ఆ ప్రాంతాన్ని దేవుడి ప్రాంతం అని చెప్పేసి ఆ ప్రాంతాన్ని గురించి ఏమన్నా మెలుకోగలిగి ఉందా అంటే లేదు. మరి మెలుకు కలిగి ఉన్న రూట్ ఏమైంది? గొప్ప సాక్షిగా కనపడుతుంది. పరిశుద్ధంగా దేవునికి మహిమ కలిగిన కానీ దేవుని యొక్క వాక్యాన్ని నీ దగ్గర తీసుకొచ్చి నీతో ఎందుకు మాట్లాడుతున్నాడు, అసలు నిన్ను ఏ రీతిగా బలపరుస్తూ ఉన్నాడు నువ్వు గ్రహించుకోక ఇంకా మనము దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది మడ్డి కొండ అని ఉంటుంది అన్నమాట. మడ్డి కొండ ఎక్కడ ఉంటుంది అన్నమాట? ఇర్మియా గ్రంథం. దేవునికి మహిమ కలగడగా. ఎందుకన్నాడు ఆ పేరు ఎందుకు పెట్టాడు మడ్డి అని? ఎందుకన్నాడంటే ఆ కొండ శుభ్రం అయితే దానికి ఆ పేరు ఉండదు. ఆ కొండ శుభ్రం అయితే దానికి ఆ పేరు ఉండదు. ఆ కొండ శుభ్రం కాకపోతే దాన్ని ఏమంటారంటే మడ్డి. అర్థమైందా? దానికి దేవుడికి మహిమ కలగడగా. ఆ విధంగా మనం బ్రతకూడదు. శుభ్రము చేయబడిన పాత్రగా మనం ఉండాలి. దేవుడికి మహిమ కలగడగా. దేవుని చిత్తానుసారంగా లోతైన భక్తినే నీకు నేర్పిస్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలగడగా. ఆ మధ్య కొండ లాంటి బ్రతుకును మన బ్రతుకు. ఎందుకు దానికి ఆ పేరు వచ్చిందంటే దానిలో ఉన్న ఆ యొక్క మురికిని బట్టి, ఆ యొక్క ఆ జిడ్డు మడ్డిని అంతటిని బట్టి కనుక ఆ పేరు వచ్చింది. నీకు ఏ పేరు పెట్టుకోవాలనుకున్నాడు దేవుడు? ఆయన పిల్లలని ఆయన పేరుతో ఆయన పిలుచుకోవాలని ఆయన చూసుకోవాలి.
దేవునికి మహిమ కలుగును గాక. కనుక వింటూ ఉన్నప్పుడు ఇప్పుడు మధ్య కొండలో మనం ఏదైనా తీసుకెళ్ళి వేసామమ్మా, అది శుభ్రమైన కొండ అని మళ్ళీ తీసుకోగలుగుతాం, దాంట్లో నుంచి తీసుకోలేదు. శుభ్రమైన పాత్రలో మనం వేస్తే ఇది శుభ్రమైందని దాన్ని తీసుకోగలుగుతాం, తాగలుగుతాం, తినగలుగుతాం. వాక్యంలో కూడా వింటూ ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలంటే కడగబడిన పాత్రగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. కడగబడిన పాత్రగా ఉండాలి. ఇంకా ఏదో మధ్యని పెట్టుకుని మనం ఉండకూడదు. మంచి దేవుడిగా, మహిమగలమైన తండ్రిగా ఆయన విశ్వాసముతో ఈ యాత్రను కొనసాగింపచేయడానికి ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచన చేసి నడిపించగలైన దేవుడిగా దినదినం ఆయన యొక్క కృపను విస్తరింపజేస్తూ ఉన్నారని ప్రభు మాట్లాడుతున్నాడు. కృపను గురించి మనం ఏం చేయాలంటున్నాడు? కృపను గురించి సంతోషించాలి, కృపను గురించి ఆనందించాలి. కృపను గురించి సంతోషించే మనసు ఇంకా నాలోకి కానీ నీలోకి కానీ రావట్లేదు అంటే చెప్పండి, లేకుండా మధ్యపండి. కృపను గురించి ఆ సంతోషం అనేది మన హృదయంలోకి రావట్లేదంటే ఇంకా ఆ కొండలో అది కేంద్రీయం, ఆ కొండలో చెడు ఉంది. ఆ చెడుని తొలగించడానికి చక్కగా ఇది నన్ను మనతో మాట్లాడుతున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. తీర్పు ఏసునందున కృప నీ దగ్గరకు వచ్చింది, ఎందుకంటే నిన్ను నీ అంతరంగమును శుద్ధి చేయటానికి. దేవునికి మహిమ కలుగును గాక. నీ అంతరంగ స్వభావాన్ని నూతన పరచడానికి దేవునికి మహిమ కలుగును గాక. అంతరంగ స్వభావం నూతన పరచబడట్లేదు కనుక దేవుడు ఇప్పుడు నిన్ను బట్టి ఏం చేస్తూ ఉంటాడు? ఆయన వేదన పడుతూ ఉంటాడు. వేదన పడే రీతిగా మనం ఉండక, దేవుడు మన యందు ఆనందించే రీతిగా, దేవుడు మన యందు సంతోషించే రీతిగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వేదన కలిగించే పరిస్థితులు బట్టి ఇప్పుడు నేను ఈ వాక్యాన్ని చెప్పిన, ఈ వాక్యాన్ని నేర్పించిన, ఈ బోధన అందించిన అని ఆయనలో ఏం కలుగుతుంది? వేదన కలుగుతుంది. వేదన కలిగామనుకుంటాడు, ఇది ఇంకా మధ్యపాత్ర. ప్రభునందు విశ్వాసంతో మెలకువగలిగి బ్రతకటానికి ఆలోచన చేసి పరమ వైద్యుడిగా ఆయన మనల్ని బాగు చేస్తున్నట్టు మహిమ కలుగును గాక. దేవుని వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు మన హృదయాన్ని దేవుని మీద ఆధారపడిన వాళ్ళు దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మీద ఆధారపడకుండా మన హృదయం మన ఆలోచనతో ఉంటే మనం సన్నిధిలో కూర్చున్నా అయితే మనం ఎక్కడ కూర్చున్నా మనకు ప్రయోజనం లేదు. దేవుని సన్నిధిలో కూర్చుని మన హృదయాన్ని దేవుని మీద ఆధారపడుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆధారపడకుండా మనము దేవుని దగ్గర నుంచి శాంతిని, సమాధానం, నెమ్మదిని మనం పొందాలి. ఆధారం ఆయన అయినప్పుడే మనకు ఆయన కృప, ఆయన క్షేమం, ఆయన సమాధానం మన వెంట వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. వెనుక కలిగి దేవుడి మీద ఆధారపడి చింతలేకోకుండా మనం బ్రతకటానికి ఉపదేశాన్ని దేవుడి ముందుకు తీసుకెళ్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ కీడులో నుంచైనా దేవుని మాట దీన్ని ప్రశ్నిస్తే నమ్మొద్దా? దేవునికి మహిమ కలుగును గాక. అనేది ప్రతి కీడులో నుంచి మనల్ని ప్రశ్నించేది దేవుని మాట. దేవునికి మహిమ కలుగును గాక. దొంగతనం చేసిన దొంగను ఎవరికి పట్టిస్తారు? పోలీసు వాళ్ళకి పట్టిస్తారు. పోలీసు వచ్చి ఏం చేస్తాడు? అతను సంఖ్యలు వేయటము, లేకపోతే అతన్ని దెబ్బలు కొట్టడమో ఏదో చేస్తూ ఉంటారు. అయితే దేవుని యొక్క వాక్యం మన దగ్గరికి వచ్చి మనలో ఉన్న ఆ యొక్క ఆయాసకరమైన స్థితిని, మనలో ఉన్న ఆ చెడు స్థితిని దేవుని యొక్క వాక్యం ఏం చేస్తూ ఉంటుందంటే మన వినికిడిలోకి వచ్చి మన అంతరంగ స్వభావం వేరొకరికి కనబడలేక, ఇప్పుడు దొంగ కోసం పోలీసులు వచ్చారు. వస్తూ ఉంటేనే వాళ్ళ శబ్దాన్ని వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ప్రజలు అందరూ కూడా చూస్తూ ఉంటారు.
ఏం జరిగింది ఆ ఇంటి దగ్గర, ఏం జరిగింది ఆ ఇంటి దగ్గర అని చెప్పి. ఇప్పుడు ఒక్కడు చేసి నీ పని ఏం జరుగుతుంది, ఆ పోలీసులు వచ్చి ఆ అధికారి వచ్చేసరికి ఊరంతా జరుగుతుంది. నీ దేవుడు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడి నీలో ఉన్న స్థితిని నీకు తెలియజేసి మరొకరికి తెలియకోకుండా నీ లోపల నీ అంతరంగ స్వభావాన్ని గుర్తింపజేసి పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు! దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని క్రియ సామాన్యమైన క్రియ. నాలో ఏముందో నీకు తెలియదు, నీలో ఏముందో నాకు తెలియదు. కానీ వాక్యం వచ్చింది నా హృదయం దగ్గరికి, వాక్యం వచ్చింది నీ హృదయం దగ్గరికి. వచ్చిన వాక్యం వేరొకరికి నిన్ను గురించి తెలియకోకుండానే నీ లోపల ఏం చేస్తుందంటే నిన్ను కడుగుతుంది, నిన్ను శుభ్రం చేస్తుంది. వేరొకరికి తెలియకోకుండా. మంచి దేవుడు కాదా? ఘనమైన దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగునగా. బహిరంగంగా కనబడుతున్న పరిస్థితుల బట్టి బహిరంగంగా అందరికీ తెలుస్తూ ఉంటుంది. అయితే ఇది అంతరంగంలో జరిగేది. దేవునికి మహిమ కలుగునగా. ఈ అంతరంగ స్వభావం నూతన పరచబడకపోతే మనం నూతన సృష్టి అని పరిశుద్ధ గ్రంథం చెప్పిద్దంటే చెప్పచ్చు. అంతరంగ స్వభావం నూతన పరచబడ, అప్పుడు మనం నూతన సృష్టి. దేవునికి మహిమ కలుగునగా. అంతరంగ స్వభావం ఎప్పుడులాగానే మళ్ళా ఎప్పుడులాగానే ఉంటూ ఉందనుకో, ఆ ఉన్నదాన్ని బట్టి ఎంత చెప్పినా ఇంతే. ఎంత చెప్పినా ఇంతే అనే దానికి పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది? ఎన్నిసార్లు గర్భించిన లోబడినవాడు అది. కనుక దేవుని మాటకు మనం లోబడతాం. దేవునికి లోబడి ధన్యులుగా బ్రతుకుతాం. దేవునికి మహిమ కలగలగాక. పరిశుద్ధుడు, ప్రేమ కలిగినది. నీ లోపల ఉన్న శ్రద్ధ ఆలోచన వాక్యాన్ని మనం గ్రహించుకోవడానికి వస్తున్నాడు. నన్ను అంటున్నారని అనుకోవద్దు. మనమందరం బాగుపడాలి, మనమందరం శుద్ధులం కావాలి. శుద్ధులు అయినప్పుడే దేవుని దగ్గరికి మనం చేరుకోగలం. దేవుని యొక్క వాక్యం మాట ఆయన చూసేదెవరు? హృదయ శుద్ధి కలిగిన వారు. దేవునికి మహిమ కలిగిన గాక. కాబట్టి ఆ పరలోక పట్టణంలో దేవుని చూడగలిగే స్థితిని మనకు అనుగ్రహించడానికి మాకు సహనంతో దేవుని దగ్గర మనం కనిపెట్టుకోవాలి. కనిపెట్టుకున్నప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఏం నేర్పిస్తూ ఉన్నాడు అనేది మనం గుర్తెరిగి ఆ మాట ప్రకారం ఈ అంతరంగ స్వభావం వేరొకరికి తెలియదు. నేనేం చేస్తున్నాను, నేను ఏ రీతిగా ఉన్నాను వేరొకరికి తెలియదు. కానీ వాక్యం మనలోకి వచ్చిన తర్వాత ఆ వాక్యం ఏం చెప్తుందంటే మనకి నీలో లోపం ఉంది, నీలో లోపం ఉంది లేదా చెప్తాం. చెప్పినప్పుడు నువ్వు ఆయన దగ్గరే నువ్వు ఒప్పుకో. దేవునికి మహిమ కలుగునగా. ఆయన దగ్గర నువ్వు ఒప్పుకొని దాన్ని ఏం చేయాలంటున్నాడు? విడిచిపెట్టాలి. ఒప్పుకుంటాం మళ్ళీ తెచ్చుకుంటాం, ఒప్పుకుంటాం మళ్ళీ తెచ్చుకుంటాం. అప్పుడు దేవుని దగ్గర మనకు క్షమాపణ దొరికిద్దా? అది తెలిస్తే ఏం చేస్తాం? మళ్ళా అది చేస్తూ ఉంటాం. వినీతి చేస్తే దేవుడికి క్షమిస్తాం. ఒప్పుకొని మళ్ళీ అదే తెచ్చుకునేటట్లుగా మనం ఉండక సహనంతో కనిపెట్టుకుంటే ఎదుటగాల దొంగ ఊబిలో నుంచి నన్ను లేవనెత్తే నా ప్రభాని చెప్తూ ఉన్నాడు భక్తుడు. దేవునికి మహిమ కలుగునగాక. క్రీస్తు యేసునందున కృప అధికంగా దేవుడు అనుగ్రహిస్తూ మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రేమ మరియు యేసయ్య ప్రేమ ఈ 2వ దినాన ఉపవాస ప్రార్థన కూడికలో మీకు ఆలోచన చెప్పడానికి మీ మీద దృష్టి నిలిచిన దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. దృష్టి నిలిపిన దేవుని దగ్గర నేను బాగుపడాలి, నేను పరిశుద్ధంగా ఉండాలి అని మనం ఎప్పుడైతే కోరుకుంటున్నామో ఆ కోరుకునే రీతిని బట్టి దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. చెప్తాడు ఎట్లా రమ్మని చెప్పాడు? మళ్ళీ ఈ రోజుకి ఆకలితో రమ్మని టైం వచ్చింది కదా, సమయం వచ్చింది కదా, వెళ్దాం అన్నట్టు మనం ఉండక ఆకలితో రమ్మని. ఆకలితో వస్తే తృప్తి పరుస్తానన్న. దేవునికి మహిమ కలుగునగాక. ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ భక్తుడైన దావీదు మహారాజు ఒక మాట అంటున్నాడు. అయ్యా, నువ్వు దోషములు కనిపెట్టి చూస్తే నీ ఎదుట గర్వం నిలవలేదు.
దోషం లేదు అంటానికి లేదు. దోషములు కనిపెట్టి చూస్తే ఆయన ఎదుటి నిలవలేదు. ఆ దోషం అనేది పరిహరిస్తున్నాడు. ఇప్పుడు వాక్యాన్ని మీకు బోధించి, వాక్యాన్ని మీకు వివరించి ఆ దోషాన్ని పరిహరిస్తూ ఉన్నాడు. దేవుడు చేస్తున్న క్రియ దేవుడికి మహిమ కలుగుల వాక్యం అని ఆ క్రియ జరుగుతూ ఉన్నది. ఇంకా మళ్ళీ పోయిందని మళ్ళీ తెచ్చుకునేటట్లుగా మనం ఉండాలి. జాగ్రత్త కలిగి పిలుపు కలిగి వచ్చే వారిగా మనం ఉండాలి. దేవుడికి మహిమ కలుగుల వాక్యం. ఇప్పుడు భూమి మీద అంటువ్యాధులు ప్రబలుతున్నాయి అని దేవుడు మనకు చెప్పాడు. తప్పంగానే మనం ఏం చేస్తూ ఉంటాం? అంటువ్యాధులు వస్తున్నాయంట, జాగ్రత్త పడదాం అని మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. మధ్య చూస్తూ మనం ఏం చేసాము? శానిటైజర్ తెచ్చుకున్నాం, తర్వాత మాస్కులు తెచ్చుకున్నాం. ఈ శానిటైజర్లు, మాస్కులు ఇవన్నీ కూడా మనము తాత్కాలికంగా వాటిని ఉపయోగించిన వాళ్ళకు కూడా వచ్చేసి. అయితే దేవుని మాట నీ దగ్గరకు ఏ వ్యాధి రాకుండా, నీ దగ్గరకు ఏ కరువు రాకుండా, ఏ తెగులు రాకుండా, ఏ ఖడ్గము రాకుండా, ఏ మృగము నీ దగ్గరకు రాకుండా కాపాడగలిగింది దేవుని మాట. దేవునికి మహిమ కలుగునగాక. మరి కరువు వస్తుందంటే సిద్ధపడుతున్నా, మరి అంటువ్యాధి వస్తుందంటే సిద్ధపడుతున్నా. దేవుని మాట విని ఆ మాట ఎందు విశ్వాసం ఉంది, ఆ మాట ఎందు నిలకడగా ఉంది, ఆ మాట ఎందు మెలకువగా ఉండటానికి సిద్ధపడు. ఇది నా సాక్షాత్తు దేవుని ఆయన మహిమార్గం. ఆయన విలువ శ్రమను మనకు జ్ఞాపకం చేస్తూ దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగా. మనల్ని విడిచిపెట్టడానికి కాదు, ఆయన పిలుపు మనల్ని విడిచిపెట్టకోకుండా మనల్ని బలపరచడానికి ఆయన మన కొరకు మన రక్తాన్ని దారబోసి పిలువ నిలబెట్టింది. దేవుడికి మహిమ కలుగునగా. దేవుని యొక్క వాక్యం మనం చూస్తే ఆయనకు తెలుసు ఆయన పట్టుకోవటానికి వస్తున్నారని, ఆయన మరణించబోతున్నాడని తెలుసు. అయితే దేవుడు దాని కొరకు ఎందుకు నీతిగా నిలబడుతూ వచ్చాడు? నిన్ను రక్షించడానికి. మనం కరువు వస్తుందంటేనో, తెగులు వస్తుందంటేనో మనం ఏం చేస్తూ ఉంటాం? ఎన్నో జాగ్రత్తలు తీస్తాం. కానీ ఇంత భయంకరమైన స్థితి, ఆ చేదు పాత్ర ఆయన ముందు అయినా మన కొరకు ఆయన నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆ దేవుని కొరకు నిలబడటానికి మనకు చేత కావట్లేదు. ఆ దేవుని కొరకు మనము మెలకువగలిగి బతకటానికి మనకు చేతన. ఆ దేవుని మాట విశ్వాసం చేతగా. కనుకనే దేవుడు ఈ దినాన గద్దించి నెమ్మది వరకు బుద్ధి చెప్పి జీవించే దేవుడిగా మాట్లాడుతున్నాడు. దేవునికి మంచి కలుగునగాక. క్రీస్తు ఘనమైన ఆయన మార్గంలో వెళ్ళటానికి ఆటంకములు అనేకము. ఈ ఆటంకాలను మనం జయించాలి అంటే, ఈ ఆటంకాలను మనం తప్పించుకుని మనం వెళ్ళాలి అంటే, ఆటంకం నుంచి తప్పించడానికి ఎవరు మనకి సహాయం చేయాలి? దేవుడే సహాయం చేయాలి. దేవుడు సహాయం చేయాలి. కాబట్టి ఇప్పుడు మనం దేవుని మీద ఆధారపడాలా, లేకపోతే మనుషుల మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. వచ్చిందేంటి? ఆటంకం వచ్చినప్పుడు దేవుని మీద మనం ఆధారపడే వారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఆ ఆటంకం తొలగిపోవడానికి దేవుడు అనచిత్తాపరంగా మనకి మార్గాన్ని చూపించే దేవుడిగా, దేవునికి మహిమ కలుగునగాక. మార్గాన్ని చూపించే దేవుడు, మార్గమైన దేవుని దగ్గర మనం బ్రతకటానికి మన మనస్సుకి నెమ్మదినిచ్చి సమాధానాన్నిచ్చి మన ఆటంకాన్ని తొలగించే దేవుడు. దేవుని వద్ద మన గురి నిలుపుకునే వారిగా ఉండాలి. దేవుడికి మహిమ కలుగునగాక. ఇస్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తూ ఉన్నారు. వెనక శత్రు సైన్యం తరుగుతూ, ముందు ఎర్ర సముద్రం ముందు కనపడుతుంది, వెనక శత్రు సైన్యం తరుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఎటు తిరిగినా కనపడుతుంది ఏంటి? మరణం అన్నట్టుగా కనపడుతుంది. ఎటు తిరిగినా కనపడుతుంది ఏంటంటే ఇక బ్రతుకులేదు అన్నట్టుగా కనపడుతుంది. అయితే దేవుడి మీద ఆధారపడి బ్రతికిన దైవజనుడు మోషే. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని మీద ఆధారపడి బ్రతికిన దైవజనుడు
ఆ మోసేని ఎందుకు ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడంటే, దైవజనుడైన మోసే దగ్గర మనం ఏం నేర్చుకోవాలి, ఏ సత్యాన్ని మనం నేర్చుకోవాలి, ఏ సహనాన్ని మనం నేర్చుకోవాలి, దేవుని యొక్క వాక్యాలు గ్రహించుకోవడానికి చేస్తూ ఉన్నాడు. అప్పుడు మోసే ఏం చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేశాడు, దేవునికి మొరపెట్టాడు. మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే, మోసే నీ చెయ్యిని చాపు అన్నాడు, నీ చెయ్యిని చాపు అన్నాడు. పరిస్థితులు ఎంత క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు ముందే దాటలేని సముద్రం ఉంది, వెనకాలం శత్రు సైన్యం అంటారు. ఇటువంటి పరిస్థితుల్లో మోసే మనస్సు ఎవరి మీద ఆధారపడింది? ఇశ్రాయేలు సైన్యములారా మనం ఇప్పుడు ఏం చేద్దామని సైన్యం తట్టుదరాడు. దేవుని మీద ఆధారపడిన దైవజనుడిగా మోసే కనపడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ఆధారపడిన వ్యక్తిని దేవుడు మనకు ఒక సాక్షిగా పెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనకు ఒక సాక్షిగా పెట్టాడు. ఆ సాక్షి జీవితాన్ని మనం కలిగి ఉండటానికి మనకు ఆ కార్యములన్నీ కూడా దృష్టాంతములుగా మన కన్నులకు కట్టినట్లుగా వాటిని పరిశుద్ధ గ్రంథంలో చూశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇవన్నీ మనం గ్రహించుకోకుండా, ఇవన్నీ మనం తెలుసుకోకుండా, మెలకువ లేకుండా మళ్ళీ మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఏ గుంటలు తోడుకున్నామో ఆ గుంటలోకే పోతాం. అట్లా వెళ్ళలేక దేవుడు ఇప్పుడు గుంటలో ఏం చేస్తున్నాడు, పైకి లేపుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ పైకి లేపడానికి దేవుడు చేసే కార్యం చూడండి, పరిశుద్ధ గ్రంథంలో చేస్తున్నాగా కీర్తన గ్రంథం 107వ అధ్యాయము 20 వచ్చాను చదువు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు దేవుడు చేసిన కార్యమే. డబ్బులు ఇచ్చాడా? బాగుపడాలని డబ్బులు ఇచ్చాడా? వస్త్రాలు ఇచ్చాడా? లేకపోతే అన్నం పెట్టాడంటే దేవుడు చేసిందంటే అంటే తన వాక్కును పంపించాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసను. వారు పడిన బొట్టుల నుండి వారిని విడిపించను. వైద్యం ఏం జరిగింది అక్కడ? దేవుని వాక్యే. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక అన్ని బాధల్లో నుంచి, అన్ని కీడుల్లో నుంచి మనల్ని రక్షించేది ఆయన మాట. కనుక ఆ మాట మీద మనం ఆధారపడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్కును పంపించి ఆ ప్రజలు పడిన గుంటలో నుంచి వారిని లేపుతూ వచ్చినారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఈ మాటలన్నీ మనకు అవసరమా? ఎందుకు ఇవన్నీ ఎట్లా ఉంటాయి? మనకి తిట్టినట్టు అనిపిస్తున్నాయి, లేకపోతే ఇవన్నీ రాయి పెట్టినట్టు అనిపిస్తున్నాయి. మరి ఈ మాటలన్నీ మనకు అవసరం అంటే అవసరమయ్యాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు అవసరమయ్యానంటే పరిస్థితుల మధ్య మనం వెళ్తూ ఉన్నాం. పరిస్థితుల్లో కూడా మనం వెళ్తూ ఉన్నప్పుడు ఆ పరిస్థితిని జయించడానికి ఏం చేస్తే జయిస్తాం? నా వెనక 1,00,000 మంది సైన్యాలు లేదు, నా వెనక 8 లక్షల మంది సైన్యాలు లేక ఇంకో కొంతమందిని నేను ముందుకు వెళ్ళిపోతాను అనుకుంటే చదివే ఇంతకు ముందు ఏం జరుగుతూ వచ్చింది? 3 లక్షల మందితో 8 లక్షల మంది సైన్యాన్ని ఓడించడానికి దేవుడు కృపను. దేవుని నామ మహిమార్థంగా ఆధారపడాలి. ఆ భక్తుడు ఏం చేశాడు? ఆ రాజు ఏం చేశాడు? దేవుని మీద ఆధారపడ్డాడు. మాకెవరుండాలని చెప్పాడు? దేవుడున్నా. దేవుని మాట ఉంది. మాకు నీకు సైన్యం ఉందనుకున్న వస్తున్నా, మాకు దేవుడు ఉన్నాడండి, దేవుని మాట ఉందండి అని ఆధారపడిన వ్యక్తి జీవించు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఇది మనకు జ్ఞానము, బుద్ధిని, తెలివిని నేర్పిస్తూ అని అంటూ ఉన్నా. నీవు ఏ క్షణమైన దేవుని మాట మీద నువ్వు ఆధారపడు. ఏ క్షణము దేవుని మాటే నేను బలపరుస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మాట కొరకు మరి ఎక్కడికి పరిగెద్దాం? ఆ మాట కొరకు ఎక్కడికి పరిగెద్దాం అన్నప్పుడు తెలుసా? ఆ మాటలో మీరు హృదయం మాట మీ హృదయం
హృదయం లోపల నుంచి ఆ మాట వచ్చి తన కార్యాన్ని జరిగించాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఆ రీతిగా దేవుడు తన కృపనిచ్చి నడిపిస్తున్నందుకు దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. మంచి దాసులుగా దేవునికి దృష్టిలో విలువైన పిల్లలుగా మనం బ్రతకాలి అంటే మెలుకు కలిగి ఉండాలి. ఆ మెలుకు కలిగి ఉండటానికి దేవుడు చెప్తున్నాడు. మనం ఎప్పుడైతే సహనముతో ఆయన కొరకు కనిపెడుతూ ఉంటామో అప్పుడు ఆయన మనం జగటగల దొంగ ఊగుల నుంచి పైకి లేవనెచ్చే దేవుడు. పైకి లేవనెత్తడానికి ఆకాశం నుంచి ఆయన ఏమన్నా మన కోసం తాళ్ళు వేసాడా, నిచ్చెన వేసాడా? మరేం పంపించాడు? వాటిని పంపించాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన వాక్కు పంపిస్తూ దేవునికి మహిమ కలుగునగా పంపించిన దాన్ని బట్టి వారు బాగుపడ్డారా. దేవునికి మహిమ కలుగునగాక. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా గమనించి ఆ పరిస్థితులన్నీ కూడా దేవుని మాట వినటం వలన ఏం పొందుతూ వచ్చింది. దేవుని మాట వినటం వలన ఇదిగా ఉందా అతని జీవితాన్ని మనం చూస్తే దేవుని మాట ప్రకారం అతని యొక్క ఆయుష్ పొడిగించబడుతూ వచ్చింది. దేవుని మాట ప్రకారమే అతడు స్వస్థతలోకి వచ్చే దేవునికి మహిమ కలుగునగాక. దేవుడి దగ్గరకు మరి ఓస కాలు చేతులు కలిగిన వ్యక్తిని తీసుకొచ్చి ఆ వ్యక్తి ఏం చేయాలి? స్వస్థత లేడు, రెండు భాగం రుద్దేరా, అది కాదు ఇంకోటి జాతర భాగం రుద్దేరా అంటే దేవుడు మాట దేవునికి మహిమ కలుగునగాక. మంచి దేవుడు ఆయన. ఆ మాట నుంచి సార్ ఆ మాట ఏం చేస్తూ ఉందంటే ఊబిలో నుంచి మనకు లేవనొచ్చి దేవునికి మహిమ కలుగునగాక. ఆ ఊబి ఎటువంటిగా నడు? దొంగ ఊబిలో నుంచి మనల్ని లేవనెత్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునగాక. దీర్ఘకాలం దేవుడితో మనం గడపాలి, దేవుడితో మనం బ్రతకాలి అంటే మనం ఏం చేయాలి? వాక్యం చెప్తుంది సామెతల గ్రంథం 3వ అధ్యాయం. ఆయన ఉపదేశాన్ని రోజు వేస్తూ మనం వినినప్పుడు నీవు అనేక సంవత్సరములు దీర్ఘాయుసు కలిగి నువ్వు ఉంటావంటున్నారు. దేవునికి మహిమ కలుగునగాక. మాట వినకోకుండా ఏదో రీతిగా మన చేయి పట్టుకుని లేచే వాళ్ళు నాకు కావాలి అన్నట్టుగా మనం ఆలోచన చేయకుండా దేవుని మాట వినటమే మనకు విలువైంది. దేవునికి మహిమ కలుగునగాక. ఆ మాట ద్వారా మన బ్రతికిస్తూ బలపడుతున్న మహిమ కలుగునగాక. అబ్రహాం గురించి, నోవహు గురించి, మోషే గురించి చెప్తూ వచ్చారు. ఈ ముగ్గురు జీవితాలు ఎప్పుడు బాగుపడ్డాయి అంటే మాట విన్నప్పుడే దేవునికి మహిమ కలుగునగాక. దేవుని మీద ఆధారపడినప్పుడు దేవునికి మహిమ కలుగునగాక. లేకపోతే నోవహు కూడా దేవుని మీద ఆధారపడకపోతే లోకంతో పాటు నోవహు కూడా మునిగిపోయాం. చెప్పింది ఆయన, ఓడను నిర్మించుకోమని చెప్పింది ఆయన. కాబట్టి ఆయన మాటే నన్ను దాచేది, నన్ను కాచేది, నన్ను కాపాడేది అని ఆ మాట మీద ఆధారపడ్డారు. లోకం మీద వేరాస్థాపన చేసేటట్టుగా విశ్వాసము కలిగిన వ్యక్తిగా మరి దేవునికి మహిమ కలుగునగాక. దేవుని రాకడ కొరకు మనం సిద్ధపరుస్తూ దేవుని మార్గంలో ఆయన పిల్లలంగా మనం బ్రతకడానికి, కీడు నుంచి తప్పించి మేలు చేయటానికి ఈ మంచి మాటలు మన జ్ఞాపకం చేసుకునేస్తారు. వాక్యము నీ వద్దకు వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇప్పుడు చెప్పండి. బాగు చేయటం ఎందుకు వచ్చిందంటే బొంకుల నుంచి లేవనెత్తట. దేవునికి మహిమ కలుగునగాక. నువ్వు అనుకోవచ్చు నేనే గుంటలో ఉన్నాను, కానీ దేవుడు అంటున్నాడు వారు గుంటలో ఉంటారు, ఆయన వారిని లేవనెత్తును. యేసయ్య ప్రేమ సమాధానం ఇచ్చే ప్రేమ. దేవునికి మహిమ కలుగునగాక. యేసయ్య ప్రేమ సంతోషాన్ని కలిగించే ప్రేమ. యేసయ్య ప్రేమ దాటివలని ప్రేమ. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని నామ మహిమార్థంగా వారు కష్టకాలం మందు ఆయనకు మొరపెట్టారంట. 19 కష్టకాలం మందు వారు యెహోవాకు మొరపెట్టింది. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను. దేవునికి మహిమ కలుగునగాక. ఆ విడిపించడానికి ఏం చేశారంటే వాక్కును పంపించి వారున్న గుంటలో నుంచి వారిని లేవనెత్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. లేవనెత్తిన గరుడైన దేవుని దగ్గర ఇప్పుడు మళ్ళీ మనం మెలకువగా బ్రతకాలని చెప్తూ ఉన్నాం. మెలకువగా బ్రతకాలని చెప్తూ ఉన్నాం. ఇవాళ మాట్లాడినాం రేపుడు గురించి.
మన జీవితంలో ఈ మెలకు అనేది మన దగ్గర ఉందో లేదో ఆయన కనిపెడుతూ ఉంటాడు. ఆయన కనిపెడుతూ చెప్పాడు కదా నీకు, చెప్పిన తర్వాత ఆయన చూస్తూ ఉన్న దైవం దగ్గర మనం ఇంకా దోషులుగా ఉండక నిర్దోషులుగా బ్రతకటానికి దేవుడు మన కొరకు తన ప్రాణాలకి మన కొరకు ఆయన తన వాక్కును పంపించి మన యొక్క ఆత్మను పంపించి మనల్ని సరిచేస్తున్న దేవునికి మహిమ కలుగున కాక. కేవలం దేవుని కృప, ఆది అంతం లేని కృపగా అత్యంత కృపగలిగిన దేవుడిగా ఆయన మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగున కాక. అసలు ఈ కృప ఎప్పటిది అంటే పర్వతాలు పుట్టక ముందే ఈ కృప. దేవునికి మహిమ కలుగున గాక. భూమి రవ్వంత కలగక ముందే కృప. దేవునికి మహిమ కలుగున గాక. దేవుని నామ మహిమార్థంగా మోషతో చెప్తా, నేను కృప కలిగిన దేవుణ్ణి. దేవునికి మహిమ కలుగున గాక. తర్వాత ఆయన్ని ప్రేమించే వారికి కృప చూపించులో నేను ఐశ్వర్యవంతున్నాను. భయభక్తులు కలిగిన వారికి కృప చూపించులో తరతరాలు పిల్లలకు నేను కృప చూపించేది ఉన్నాను. అంటే ఈ కృపకి ఇవాళతో ముగించేది ఉంటా అంటే ఆది అంతం. దేవునికి మహిమ కలుగునగా ఆయనే కృప. ఆ కృప అయిన దేవుడే మన జీవితాన్ని దర్శించి బలపరుస్తున్నట్టు దేవునికి మహిమ కలుగునగా. మనకు చెప్తున్న అంశమంటే మెలుకు కలిగి ఉండటం. దేవునికి మహిమ కలుగునగా. ఆ మెలుకు కలిగి ఉండటానికి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ ఈ ప్రజలు ఏం చేస్తూ వచ్చారు? దేవుడికి మొరపెట్టుకున్నారు, దేవునికి ప్రార్థన చేశారు. మొదట సహనముతో కనిపెట్టుకోవాలి, గుంపులో నుంచి పైకి రా. తర్వాత దేవునికి ప్రార్థన చేసేవాడిగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునగా. సహనముతో కనిపెట్టుకున్నప్పుడు ఆయన ఏం చేశాడు? మొదట గల ఊబుల నుంచి పైకి లేవనెత్తి బండ మీద పాదాలు నిలిపి స్థిరపరుస్తుంది. ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు కూడా ఏం చేస్తూ ఉన్నాడు? ఆకులు పంపించి అరణ్య గుంట్లో నుంచి వారు లేవనెత్తాడు. దేవునికి మహిమ కలుగునగా. దేవుని నామ మహిమార్థంగా దేవుని యందు లక్ష్యముంచి దేవుని బిడ్డగా దేవునికి కీర్తి కలిగేటట్లుగా బ్రతకడానికి ఈ మాటలు అందిస్తున్నాం. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తే రెండు విషయాలు మనం జ్ఞాపకం చేస్తున్నాం. మొదట పాదాలను బండ మీద వేపుతూ ఉన్నాడు. తర్వాత పడి ఉన్న గుంటలో నుంచి లేవనెత్తుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రార్థన చేసినప్పుడు ఇంకా దేవుని దగ్గర మనం చేయవలసింది ఏ విధంగా మనం మెలకు కలిగి ఉండాలంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనం పట్టుకున్నాక మనలో ఏముండాలంటే ఓర్పు ఉండాలి. మనలో ఓర్పు ఉండాలి, ఓపిక ఉండాలి. నాకు ఓపిక నశించిపోయింది కానీ అంటే ఓపిక ఉండాలి. అప్పుడేం జరుగుతుంది? చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథం యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుదాం. దేవునికి మహిమ కలుగునగాక. చెప్తూ ఉన్నాడు మనం ఎట్లా ఉండాలో చెప్తూ ఉన్నాడు. వెలుగు కలిగి మనం ఉండటానికి చెప్తూ ఉన్నాడు ఈ సంగతులు అని చెప్పాలి. దేవుని దగ్గర సహనముతో మనం ఉండాలి. దేవునికి ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. ఇక్కడంటూ ఉన్నాడు, సహోదరులారా ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి. ఇప్పుడు ఉదాహరణగా చెప్తూ ఉన్నాడు. మాండ్రికి చెప్తున్నా, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టుడు కదా. విత్తనాలు చల్లంగానే పొలం కొరకు చూస్తే ఓపికందా లేదు. ఏం చేస్తాడు? విత్తనం చల్లంగానే పొలం రాదు, నాటలేదు అనుకున్నవాడు ఏం చేస్తాడు? ఆ విత్తనాలు కాస్త పెరిగాడు చేసేది. చూస్తూ ఉంటాం మనం, గింజలు వేస్తూ ఉంటారు, ఈ మొలకెట్టట్లేదని
దాన్ని దున్నేసి మళ్ళీ వేరే దాన్ని వేసేస్తూ ఉంటారు. కానీ వేసిన తర్వాత ఓపిక కలిగి ఉండాలి అని చెప్తూ ఉంటారు. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షములు కడవరి వర్షములు సమకూరు వరకు విలువైన దేవునికి మహిమ కలుగనగాక విలువైన భూఫలముల నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టిన కదా. దేవునికి మహిమ కలుగనగాక ఓపికతో కాచుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగనగాక. దేనికోసం కాచుకుంటాడు? ఓపికతో విలువైన ఫలము కొరకు. దేవునికి మహిమ కలుగనగాక. నీ బ్రతుకు విలువైన ఫలముగా నువ్వు బ్రతకాలి అంటే ఓపికతో కనిపెట్టుకో. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని నామ మహిమార్థంగా ఎన్ని రోజులు ఈ విధంగా వినాలి అంటే దేవుని యొక్క వాక్యం అంటారు. నీలో నుంచి ఏమి రావాలి? విలువైన ఫలం రావాలి. విత్తనం పడుతుంది, పడిన తర్వాత ఆ విత్తనాలు ఎప్పుడు దాకా కనిపడుతున్నాయంటే విలువైన ఫలం వచ్చేదా. దేవునికి మహిమ కలుగునగాక. పరిశుద్ధ విషయాన్ని గురించి తర్వాత ఏం జరుగుతుంది? ప్రభు రాక సమీపిస్తున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనడి. దేవునికి మహిమ కలుగునగాక. ప్రభు రాక సమీపిస్తుంది కనుక ఆ వ్యవసాయదారుడు ఎట్లా విలువైన ఫలం వచ్చేదాకా కనిపెట్టుకుంటున్నాడు, మీరు కూడా ఓపిక కలిగి ఉండండి. తర్వాత మీ హృదయములను స్థిరపరచుకోనండి. దేవునికి మహిమ కలుగునగాక. హృదయాన్ని స్థిరపరచుకోవటానికి ఏమేమి చేయాలి చెప్తూ వచ్చారండి దేవుడు. ఏమేమి చేయాలంటే మన హృదయంలో ఉన్న వాక్యం వచ్చి మన హృదయాన్ని పరిశుద్ధపరుస్తూ ఉంటుంది. పరిశుద్ధపరుస్తూ ఉన్నప్పుడు మళ్ళీ ఏదో మడ్డి వేసి లోపల పెట్టుకుంటే, మళ్ళీ దేన్ని తెచ్చుకుని లోపల పెట్టుకుంటే ఆ పాత్ర మధ్య పాత్ర. హృదయాన్ని స్థిరపరుచుకోమంటారు. దేవునికి మహిమ కలుగునగాక. స్థిరపడని కారణాన్ని ఏమొస్తుందంటే దేశాలు వస్తాయి. స్థిరపడని కారణాన్ని కీర్తులు వస్తాయి, పగలు వస్తాయి. దేవుడు ప్రేమమయుడు చెప్తూనే ఉంటాం. ప్రేమ మనలో ఉండక ఏం చేస్తూ ఉంటామంటే గొడవలు పడిపోతాం. ప్రేమ మనలో ఉండక ఏదేదో చేస్తూ ఉంటాం. కానీ స్థిరపడండి అని దేవుడు చెప్తాం. చెప్పిన దానికి స్థిరపడండి, ఓపికతో కనిపెట్టుకోండి, స్థిరపడండి. హృదయాన్ని స్థిరపరుచుకొని చేస్తాం. ఆయన మీద ఆధారపడటానికి స్థిరపరుచుకోండి, ఆయన మాట వినటానికి స్థిరపరుచుకోండి, ఆయన కొరకు కనిపెట్టడానికి స్థిరపరుచుకోండి. వాళ్ళు కనిపెడతారు, రేపు పొద్దున ఇంకెన్నాళ్ళు అన్న మనకు స్థిరత్వం ఉండమన్నా లేదు. మీరు స్థిరపరుచుకోండి అంటారు. దేవుడికి మహిమ కలుగునగాక. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకడు సనగకుడి, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. హృదయంలో స్థిరత్వం లేక ఏం చేస్తూ ఉంటారు? గొనిగేవారిగా అయితే దేవుని యొక్క వాక్యం సహోదరులను మీరు తీర్పు పొందకుండా నిమిత్తం ఒకరి మీద ఒకడు సనగకుడి, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని మహిమార్థంగా మనం ఎక్కడ ఏ రీతిగా మెలకు కలిగి ఉండాలి చెప్తుంది. మన హృదయాన్ని స్థిరపరుచుకోవాలి. మనలో ఓపిక ఉండాలి. నాకు ఓపిక నశించిపోతుంది, ఇంకెన్ని రోజులు ప్రార్థన చేయాలి, ఇంకెన్ని రోజులు సహవాసంలో ఉండాలి అన్నట్లుగా మనం ఉండాలి. ఓపికతో ఉండండి, విలువైన ఫలం ఉంది. స్థిరపడండి. హృదయాన్ని స్థిరపరుచుకుని జాగ్రత్త కలిగి ఉంటే మీరు ఆ యొక్క తీర్పులోకి పొందకోకుండా ఉండేటట్లుగా మనం ఉంటాం. స్థిరత్వం లేదనుకో మన మీద మనకే కోపం వచ్చింది, పురుగు వారి మీద మనకు కోపం వచ్చింది, రకరకాల పరిస్థితులు. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలకును ప్రమాణభావనకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనడి. దేవునికి మహిమ కలుగునగాక. సహోదరులారా, ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలను ప్రమాణభావనకు ఓపికకు మాదిరిగా పెట్టుకోనండి. శ్రమ వచ్చింది, ఎవరిని మాదిరిగా చూడమంటున్నాడు? బోధించిన బోధకులు, ప్రవక్తలు,
చూసుకో అంటున్నాడు. మనకు శ్రమ వచ్చినప్పుడు ఏం గుర్తుగా ఉంటుంది, మన శ్రమే గుర్తు. ఆ శ్రమ గుర్తొచ్చే ఏం చేస్తుంది, మనల్ని పొంగు తీసేది. శ్రమను చూసినప్పుడు కుంగిపోతాం, పొంగు తీసేది. కానీ వాక్యం ఏం చెప్తుంది, దేవుని యొక్క వాక్యం చెప్పేదాన్ని మెలకు కలిగి ఉంటాం. ఈ మెలకు మనలోకి రాకోకుండా ఏం చెప్తుందంటే శ్రమ శాతకాలం చేసేది, కుంగిపోయేటట్టు మనం చూసే దృష్టి లేకోకుండా చేసేది. సహించిన వారిని ధన్యులు అనుకొనుతున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గుర్తించేది, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. దేవునికి మహిమ కలుగునగాక. యోబు ఆయన ఎంతో జాలి కనికరమైన వ్యక్తిగా ఉన్నాడు. ఆయన గురించి అయినప్పటికీ ఆయన ఏం చేశాడు, సహనముతోనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. మీరు వాళ్ళ మీద ఇచ్చారు, వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపించారు, నాకేం చెప్పి వచ్చిందని యోబు ఏమన్నా అనుకున్నాడంటే అనుకున్నాడు. సహనముతో ఉన్నప్పుడు యోబు చేస్తుంది మొదటి స్థితి కంటే స్థితి గొప్పదైపోయి దేవునికి మహిమ కలుగునగాక. దేవుని నామ మహిమ మొదట కలిగిన దానికంటే రెండంతలుగా ఆశీర్వాదం పొందుతూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని మాట నేను మెలకు కలిగి బ్రతకడానికి మార్గాన్ని చూపిస్తూ నీతో మాట్లాడుతూ వచ్చింది. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన మంచిది. యోబు తల్లిదండ్రులు లేని పిల్లలంటే జాలితో వాళ్ళని దగ్గర తీసుకున్నాడు. వాళ్ళకి అన్నం పట్టుకోకుండా అన్నం తినలేదు అంటున్నాడు. తర్వాత విధవరాళ్ళంటే జాలితో అతడు ఆ పట్టణానికి ధనవంతుడై ఉన్నాడు. అయినప్పటికి కూడా ఆయన భక్తిపరుడై ఉన్నాడు, యథార్థవంతుడై ఉన్నాడు. ఇన్ని లక్షణాలు ఆయనలో ఉన్నప్పటికి కూడా ఏం చేస్తూ వచ్చాయంటే దేవుని మాటనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. పెద్దలు ఎదుట లేచి నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఘనమైన దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాడు. మాట మీదే ఆధారపడ్డాడు. మాట ఎందే విశ్వాసం ఉంచాడు. ఆ మాట ఎందే తన హృదయాన్ని స్థిరపరుచుకున్నాడు కనుకనే యోబు యొక్క జీవితం ఏమైంది, రెండింతలుగా ఆశీర్వాదం పొంది దేవునికి మహిమ కలుగునగాక. అందుకే చెప్తున్నాడు దేవుడు, ఆయన రాకడ దినాల్లో నీ హృదయాన్ని స్థిరపరుచుకో, ఓపిక కలిగి ఉండు. దేవునికి మహిమ కలుగునగాక. హృదయం స్థిరపడపోతే నువ్వు విన్నావు, వాక్యం వచ్చి చెప్పింది, నువ్వు స్థిరపడలేదంట. నువ్వు స్థిరపడ్డావు, వాక్యం వచ్చి చెప్పింది, నా మాట విన్నావు, నువ్వు స్థిరపడ్డావు. మంచి దేవుడిగా, మార్గాన్ని చూపించే పరలోకపు తండ్రిగా ఆయన మనల్ని బ్రతికిస్తూ బలపడుతున్న దేవునికి మహిమ కలుగునగాక. ఎల్ల వేళలో కూడా ఆయన కృప మనకు తోడుగా ఉంది. ఆయన కృప మనకు తోడుగా ఉంది. యోబు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఆయన అంత మంచి వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా ఆయనకి ఏం జరుగుతూ వచ్చిందంటే చాలా భయంకరమైన పరిస్థితి. ఒకే దినాన ఇల్లు గురిపోయి, సెలవులు చనిపోయారు, పొలంలో పశువులు చనిపోయింది. భయంకరమైన పరిస్థితి. ఇన్ని పరిస్థితులు ఆయనకు వచ్చినప్పటికీ కూడా అన్ని పరిస్థితుల్లో కూడా ఏం చేస్తూ వచ్చాడంటే సహనంతోనే ఉండాలి, ఓర్పుతోనే ఉండాలి, మనసును స్థిరపరుచుకునే ఉండాలి. ఇంకా నేను భార్య వచ్చి అంటుంది కానీ దేవుడు దూషించు, దేవుడు అంటున్నావు, వేడి దేవుడు అని చెప్పేసి దేవుడు దూషించని భార్య వచ్చి అంటుంది కానీ దేవుడు మాత్రం అన్ని ఇచ్చింది ఆయనే, అన్ని తీసుకున్న ఆయనే, ఆయనకే స్తోత్రం కలుగునగాక అంటున్నాడు. దేవుడికి మహిమ కలుగునగాక. దేవుడు మనసు దేవుని అని స్థిరపడి దేవునికి మహిమ కలుగునగాక. స్థిరపడిన వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడంటే రెండింతలుగా ఆశీర్వదిస్తాడు. మొదట కలిగే దానికంటే ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మొదట కలిగిన దానికంటే బిడ్డల్ని ఇచ్చాడు, మొదట కలిగిన దానికంటే మరీ ఎక్కువగా ఆయనను సన్మానించే రీతిగా దేవుని కృప పొందుకుంటూ వచ్చాడు, దేవుని దయ పొందుకుంటూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. మహిమోన్నతుడైన దేవుడు, మహాగౌడైన దేవుడు మన జీవితాన్ని చెప్తున్నాడు. మనం ఎట్లా మెలకువగలిగి ఉండాలి. మన పరిస్థితులు మనం వెంట వస్తాం, అక్కడ మనకు సహనం ఉండదు. సహనం ఉంటే ఖచ్చితంగా నేను ఆ గుంట్లో నుంచి లేపుతారా.
నువ్వు అక్కడ ప్రార్థన చేసి సహనం ఉండి నువ్వు ప్రార్థన చేస్తే దానిలో నుంచి నిన్న ఆయన లేవనెత్తుతాడు. దేవునికి మహిమ కలగలగా. దేవుని పిల్లలంగా మన బ్రతుకులు బ్రతికించడానికే ఈ మాటలను చెప్పుకోవాలి. వీడి నుంచి తప్పించి మేలు చేయడానికి ఈ మాటలను చెప్పుకోవాలి. ఎక్కడ తొందరపడుతున్నావు, ఎక్కడ మెలకోలేకుండా వీడు తెచ్చుకుంటున్నాం, నేను అనుభవించలేకపోతున్నాం అనేది గ్రహించుకోవడానికి దేవుడి మాట మనకు జ్ఞాపకం చేస్తున్నాం. దేవుడికి మహిమ కలగలగా. విలువైన భూఫలం వచ్చేదాకా వ్యవసాయదారుడు ఎట్లా కనిపెట్టుకుంటాడో ఆ విధంగా మేము కూడా దేవుని దగ్గర కనిపెట్టుకోవాలి. ఓపిక కలిగి కనిపెట్టుకోవాలి. దేవునికి మహిమ కలగలగాక. మన పితరుల గురించి కూడా పరిశుద్ధంగా సాక్ష్యం చెప్తుంది. ఏమని? అబ్రహాము ఓపికతో ఇచ్చిన వాగ్దానం కొరకు ఓపికతో కనిపెట్టుకున్నాడు. కనిపెట్టుకుని వాగ్దానాన్ని పట్టించుకున్నాడు. నిశ్చయముగా ఆయన మూలంగా ఆశీర్వదించబడుతూ వచ్చారు. దేవునికి మహిమ కలగలగాక. దేవుని యొక్క వాక్యం మనల్ని దాటి వెళ్ళటానికి కాదు, మన దగ్గరకు మనల్ని బాగు చేయడానికి, మనల్ని బలపరచడానికి, మనల్ని స్థిరపరచడానికి, తీర్పులోకి వెళ్ళటానికి కాదు మన దగ్గరకు వచ్చింది, తీర్పు నుండి తప్పించడానికి మన దగ్గరకు వచ్చింది. దేవునికి మహిమ కలగలగాక. హల్లెలూయా. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు వీటన్నిటినీ విన్నాం. దీన్ని మళ్ళీ ఏదో తెచ్చి పెట్టుకుంటే రోజుల్లో అడ్డుకుండా గుర్తుపెట్టారు. ఏదో తెచ్చి పెట్టుకోకుండా హృదయంలోకి జాగ్రత్త కలిగి వెనుక కలిగి ఉండుగాక. దేవునికి మహిమ కలగలగాక. నమ్మకంగా ప్రభు దగ్గర మనం దాటడానికి ఏమేమి గుణ లక్షణాలు ఉండాలో ఇవన్నీ కూడా దేవుడు మనకి నేర్పిస్తూ వచ్చినాడు. దేవునికి మహిమ కలగలగాక. నమ్మకంగా మనం బ్రతకడానికి ఆయన నామ మహిమార్థంగా నమ్మకస్తుల కొరకు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట? వెతుకుతూ ఉన్నాడంట. దేశంలో వెతుకుతూ ఉన్నాడు. ఏమో కష్టం వచ్చింది, వీళ్ళకి కన్నీళ్ళు వచ్చింది, వీళ్ళకి వ్యాధి వచ్చింది, వీళ్ళకి బాధ వచ్చింది, వీళ్ళ నమ్మకం ఎక్కడ ఉంది? అంతేనా? పరిశుద్ధ గ్రంథంలో చూసిన దేవుడు నమ్మకంగా బ్రతక. దేవునికి మహిమ కలుగునగాక. ఆ నమ్మకంగా బ్రతికే దగ్గరే అపనమ్మకస్తులైతే మెలకువ లేని వారిగా ఉండిపోతున్నారు. అటువంటి స్థితి నుంచి మన దేవుడు దయగలిగిన దేవుడు కనుక మనల్ని దీవించి తప్పించాడు అని నమ్ముతూ దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునగాక. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ ఆశ్చర్యకరమైన ప్రేమ. క్రీస్తు ప్రేమ మనల్ని ఆదరించే ప్రేమ. ఈ ఆదరించే ప్రేమ, పోషించి నడిపించే ప్రేమను మనం చులకనగా చూడవచ్చు, విలువైందిగా చూడాలి. దేవుని మాటలు ఎప్పుడు, దేవుని ప్రేమ ఎప్పుడు కూడా మనం విలువైందిగా చూడాలి. విలువైందిగా చూసినప్పుడే మన బ్రతుకును కూడా ఆయన విలువగా బ్రతికిస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే ఆయన చెప్పిన మాట ఏంటంటే, నన్ను ఎవరు గణపరుస్తారో నేను వారిని గణపరుస్తాను, నన్ను ఎవరు తృణీకరిస్తారో నేను వారిని తృణీకరిస్తాను. గణపరుస్తామంటే ఆ మాట విలువైందని మనసులో ఉందా? విలువలు ఇచ్చామంటే ఆయన ఖచ్చితంగా గణపరుస్తాడు. విలువలు ఇవ్వలేదంటే తృణీకరించబడు. అటువంటి స్థితి నుండి దేవుడు మనల్ని విడిపించినట్టు దేవుడికి మహిమ కలుగునగాక. దేవుని నామ మహిమాత్మగా వీడి నుంచి కల్పించి మేలు చేసే దేవుడు అన్న ఆ మేలు చేసే దేవుడు కానీ ఈ విషయాలన్నీ కూడా మనకు జ్ఞాపకం చేస్తుంది. ఏ విషయాల్లో మనం మెలకోలేకుండా ఉంటున్నాం? మన ఇంట్లో ఉండదాని కొరకు అయితే మనం సాధన వేసుకోవచ్చు. మన ఇంట్లో ఉండదాని కొరకు మనం ఆ ఇంటికి లాంగ్ చేసుకుని ఎక్కడికైనా వెళ్ళి తిరిగి వస్తాం. ఇది పరిగెత్తుకుపోయే మనసు. ఈ మనసుకు ఇప్పుడు ఏం కావాలి? ఏం కావాలమ్మా? దేవుని మాట కాళ్ళకు చేరుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని మాట దేవునికి మహిమ కలుగునగాక. దేవుని మాట చెప్పమంటే ఇచ్చేదిగా, దేవుని మాట బంధించమంటే బంధించేదిగా దేవునికి మహిమ కలుగునగాక. ఆ మాటను బట్టి ఆయన ఆ క్రియలు చేస్తూ ఉన్నాడు. ఈ ఆలోచన నాలోకి రానియద్దయ్యా అని నువ్వు ఆ మాటను బంధిస్తూ ఉన్నావా? ఆయన దాన్ని బంధిస్తూ ఉన్నాడు. అయ్యా తెచ్చుకుని మళ్ళీ పెట్టుకుంటున్నాం మనలో. కొంతమంది చదువు మనం చూడండి.
కీర్తనకారుడు చెప్పిన మాటను బట్టి దేవుడి దినాన మనతో మాట్లాడుతూ కీర్తనకారుడు నా దేవుడు నా పాదములను బండమైన నిలిచాడు. దేవుడికి మహిమ కలిగినదా. ఇప్పుడైనా మనకేమైనా గుర్తుకొచ్చిందా? మన పాదాలు ఎక్కడ పెట్టాడు ఇప్పుడు దేవుడు? బండ మీద నిలిచాడు. దేవుడికి మహిమ కలిగిన. బండ ఎవరు? క్రీస్తులో మనం నిలుపుకున్నాడు. దేవుడికి మహిమ కలిగినదా. ఆయన మహిమ కలిగిన దేవుడిగా, ఆయన నామ మహిమార్థంగా మనల్ని దీవించినందుకు దేవుడికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునగా దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వృత్తిలో దీవించినగా. ఎక్కడ కోల్పోతున్నాం? ఏ రీతిగా కోల్పోతున్నాం? కష్టమైన పరిస్థితులు, అవమానకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన దగ్గర కనిపెట్టుకోలేక, ఆయన దగ్గర ఎదురు చూడలేక ఉండిపోతున్నాం. అందుకొరకే దేవుడు సహనంతో కనిపెట్టుకుంది. ఆయనకే ప్రార్థన చేయండి, ఆయన దగ్గర ఓపికతో కనిపెట్టుకుని చూడండి అంట. నీకు ఘనత కలగాలి, నీకు రెట్టింపు దీవెన కలగాలి, మేలు కలగాలి, ఆశీర్వాదం కలగాలి. దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. అందుకే ఈ మాటలన్నీ కూడా దేవుడు మనకు వివరిస్తుంది. కనుక మేము చేసిన దేవుని ఘనపరుస్తూ ప్రార్థన విజ్ఞాపన చేద్దాం. అయ్యా, నాకు నేర్పించి ఈ సత్యము తెలియని ప్రజలందరూ సత్యాన్ని తెలుసుకుని జాగ్రత్త కలిగి వెనుకోగలిగి జీవించేటట్లుగా ప్రతి బిడ్డకు నీ కృపను అనుగ్రహించమని దేవుని నామములో దేవుని సహాయం కోరుకున్నాం. మార్గమైన సత్యమైన జీవమైన మార్గము సత్యము జీవమైన దేవుని నామమని మాట్లాడి బలపరిచి నడిపించి మహిమ కాంత ప్రభావాలు సాధించండి. ఇక్కడ ప్రార్థన చేస్తారా? చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా దేవా. ఈ రోజు చెప్పిన వాక్యాలన్నీ మనం బలపరిచారు, మనల్ని ధైర్యపరిచారు, మనకు ఆశను పుట్టించారు. దేవునికి మహిమ కలుగును గాక. పుట్టించిన కరుడైన దేవుని సదాకాలం మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేయండి. శాంతి. స్తోత్రం, 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 స్తోత్రం. గొప్ప దైవానికి స్తోత్రం, 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 స్తోత్రం. లెక్కలేని స్తుతులకు పాత్రుడ వేసాయా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. మహిమ ఘనత ప్రభావములు కలిగిన దేవా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. నా మంచి దేవ, మంచి కాపరి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. తప్పిపోయిన గొర్రెను చూసి ఎత్తుకుని ముద్దాడిన దేవా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. మంచి 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 మాటలతో నువ్వు ఆహారం పెట్టిన దేవా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. నిలకడ జీవితంని తండ్రి నాయన నువ్వు దయచేసిన దేవా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. కాళ్ళు తండ్రి నాయన నిలబెట్టినావు తండ్రి నాయన స్తోత్రం, 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 స్తోత్రం. పడిపోనీయకుండా జారిపోనీయకుండా తండ్రి దేవా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. మహిమ మహిమ మహిమ. ఎంత గొప్ప దేవుడవు తండ్రి నాయన. భూమి ఆకాశములను సృజించిన దేవుడవు తండ్రి నాయన. మా హృదయాలను చూసి మాట్లాడే దేవుడవు యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఎంత గొప్ప భాగ్యమునిచ్చినావు నాయన మాకు యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎంత మందికి లేని భాగ్యము నువ్వు దయచేసినావు యేసయ్యా నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. దయచేయి ప్రభువా, దయచేయి. అనేక మంది తల్లడిల్లిపోతున్నారు యేసయ్యా, ఆకలితో తల్లడిల్లిపోతున్నారు యేసయ్యా. పరలోకమన్నా నువ్వు దయచేను, దయచేను, దయచే బిడ్డలను కాపాడేమన్నాను. దయచేను, దయచేను, దయచేయి. ఆహారము పంపించు
పంపించు, ఆహారము పంపించు, ఆహారము పంపించి నీ బిడ్డలను పోషించు, బలవంతులుగా చేయి నా దేవ, బలవంతులుగా చేయి, ఆరోగ్యముతో బలవంతులుగా నీ కొరకు నిలబడాలేసయ్య. సహాయము చేయి, సహాయమే చేయి యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నువ్వు మంచి దేవుడవు, నువ్వు మంచి దేవుడవు. నీ తలంపులు మా పట్ల మంచి తలంపులు యేసయ్యా. గొప్ప దేవుడవు, గొప్ప దేవుడవు. నిన్నెంత ఆరాధించిన తక్కువేనా యేసయ్యా, తక్కువ. నిన్నెంత మహిమపరిచిన తక్కువేనా యేసయ్యా. యేసయ్యా నువ్వు మంచి దేవుడు, నువ్వు మంచి దేవుడు. నిన్నే వెంబడించాలి యేసయ్యా, నీ మాటలనే వెంబడించాలి యేసయ్యా. సజీవుడవు తండ్రి నాయనా, నువ్వు సజీవుడవు, నిజమైన దేవుడవు, సజీవుడవు తండ్రి నాయనా. మాట్లాడే దేవుడవు, మాట్లాడే దేవుడవు. యేసయ్యా, యేసయ్యా నీకు వందనాలు, 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 వందనాలు. స్తోత్రములు యేసయ్యా, నీకు స్తోత్రములు యేసయ్యా. నా మంచి దేవా నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము. లేవనెత్తేసయ్యా, పడిపోయిన స్థితి నుంచి లేవనెత్తు, 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 లేవనెత్తు. యేసయ్యను లేవనెత్తు, యేసయ్యను లేవనెత్తు. పడిపోయిన స్థితి నుంచి, పడిపోయిన స్థితి నుంచి నువ్వు లేవనెత్తు. మహిమ, 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 మహిమను నువ్వు పొందు నా దేవా. నువ్వు మహిమను పొందు, నువ్వు మహిమనే పొందు. ఆమేన్. పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిష్కళంకుడైన దేవుడు. ఆయనలో కళంకమేమీ లేదు. ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుని ప్రేమ చేత మనల్ని బ్రతికించి మనల్ని బలపరిచే దేవుడు. పరిశుద్ధముగా మనం బ్రతకటానికి, నిష్కళంకంగా మనం బ్రతకటానికి, మన హృదయాలను చక్కచేసి, మన హృదయాలను సరిదిద్ది దేవుని నామ మహిమార్థంగా నిలబెట్టుకుంటున్న యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. క్రీస్తు యేసునందున్న కృప చేత ధన్యులముగా బ్రతకటానికి దేవుడు మనల్ని దీవించడానికి కూడా ఆమెను పలుకుదాం. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఆయన మంచి దేవుడిగా, ఆయన మహిమ కలిగిన దేవుడిగా మన మధ్యలో కనబడుతున్నాడు. సంగమ దేవుని దీపమై వెలగటానికి దీవించాడు ప్రభు కలుగుతూ ఉండగా దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. ఘనమైన నామమున మంచము కింద కుంచుము కింద పెట్టే దీపముగా ఉండగా ఈ పుస్తకం మీద దీపమై బ్రతకడానికి దీవించబడిన సంఘముగా ఆమేన్.